ఏపీలో ఎలక్షన్ ప్రచారం ఎంత జోరుగా అయిందో అందరికి ఎరికే కదా. పంకపాటోళ్ళు ఒకటంటే కూటమోళ్ళు 10 అన్నారు, కూటమోళ్ళు 10 అంటే పంకపాటోళ్ళు 20 అన్నారు. ఇక వీళ్ళందరినీ కలిపి షర్మిలక్క గట్టిగా అరుచుకున్నది. గా తలకాయ నొప్పికెంచి జర్రంత నిమ్మలం అయ్యేటందుకు ఎలక్షన్లు అయిపోయినాక టూర్లు ప్లాన్ చేసుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. జగన్ అన్ననేమో లండన్ పోయిండు, బాబు సారేమో అమెరికా పోయిండు, పవన్ సార్ కూడా ఎటో పోయిండు, కానీ ఎటు పోయిండో ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు బయటికి పోయిన లీడర్లు ఏపీకి లైన్లు కడుతున్నారు. అందరికంటే ముందైతే గీ లీడర్ వచ్చిండు. ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రాలే, ఏపీల కూటమి అధికారంలోకి రాలే. జస్ట్ బాబు సారు బయటి దేశం పోయి ఇయాలనే హైదరాబాద్ కు వచ్చిండు. గంతే జై బాబు జై జై బాబు అని నినాదాలు చేసుకుంటా పసుపు బొకే ఇయ్యనికి పోటీ పడ్డారు సైకిల్ తమ్ముళ్ళు. ఎయిర్పోర్ట్ నంతా పసుపు నీళ్లతోటి గడిగి పసుపు రంగేసినట్టే పసుపు మయం చేసిండ్రు. జరుగుండ్రి జరుగుండ్రి అని సెక్యూరిటోళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా బాబు సార్కు వెల్కమ్ చెప్పనీకి మస్తు కాయిస్ పడ్డారు సైకిల్ పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఎలక్షన్ ప్రచారంలో ఎండను కూడా లెక్క చేయకుండా మస్తుగా ప్రచారం చేసిండు కదా బాబు సారు. ఇక ఎలక్షన్లు అయిపోయిన ఎంబటే దావకాన్ల టెస్టులు చేపించుకోనీకి 10 దినాలు అమెరికా పోయిండు. గప్పటి సంది బాబు సారు ఎటు పోయిండు, ఏడికి పోయిండు, ఏం చేస్తున్నాడు అని మస్తుగా కారడ్డలాడిండ్రు పంకపార్టీ లీడర్లు. అయితే మీ లీడర్ లెక్క కోర్టుకు చెప్పి పోవాల్సిన పని లేదు మా లీడర్ కు, అయినా మా లీడర్ ఎటు పోతే మీకెందుకు అని గట్టిగానే కౌంటర్లేసిండ్రు సైకిల్ పాటోళ్ళు పంకపాటోళ్లకు. అయితే గిప్పటికి బయటి దేశం పోయిన జగనన్న అయితే ఇంకా రాలే గాని బాబు సార్ అయితే వచ్చిండు. సారు ముఖంలో కూడా రిజల్ట్ టెన్షన్ అస్సలు గానొస్తలేదు. మంచిగా ముసిముసిగా నవ్వుకుంటా ముచ్చట పెడుతున్నాడు. ఎట్లయినా ఏపీల కూటమి గెలవబోతున్నదనే ధీమాతోనున్నట్టున్నాడు సారు. ఇక రిజల్ట్ యాళ్లకు ఎవరు ఏడున్నా ఏపీకత్తరు. కానీ బాబు సారు గిట్లా ల్యాండ్ అయిండో లేడో పవన్ సార్ కూడా రాబోతున్నట్టున్నాడు. ఈ నెల 31వ తారీఖు నాడు బాబు సారు, పవన్ సారు ఇంకా పువ్వు పార్టీ లీడర్లు కొందరు అమరావతిలో కూసుండి ముచ్చట పెట్టుకుంటారట. ఎలక్షన్ ఎట్లా అయింది, ఎలక్షన్ల తర్వాత అయినా ముచ్చట్లేంది, ఇక మరి రిజల్ట్ ఎట్లా వత్తది అని అన్ని మాట్లాడుకుంటారట. అట్లనే ఓగాల కూటమి గెలిస్తే ఎవరు సీఎం, ఎవరు చిన్న సీఎం, ఎవలకు మంత్రి పదవులు అనేది కూడా మాట్లాడుకుంటారు కావచ్చు. కానీ ఇన్నొద్దులు బాబు సారు అని కలవరించిన పంకపాటోళ్ళు ఇప్పుడు ఏమంటారో మరి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైనా కొందరు బాబు సారు ఫ్యాన్స్. చెప్పుకోనీకి పార్టీ గుర్తులే వేరు గాని పంకపార్టీ పువ్వు పార్టీ రెండు ఒకటే తాను ముక్కలే అని శాన మల్కల శాన మంది మాట్లాడిర్రు. ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికేంచి షర్మిలక్క కూడా గిదే మాటను శాన మల్కల అనుకొచ్చింది. ప్రత్యేక హోదా ఇయ్యకపోయినా, పోలవరానికి నిధులు ఆలస్యమైనా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తామన్నా కూడా పువ్వు పార్టీ మీద పన్నెత్తి మాట అనడు అని బహిరంగంగానే టాకున్నది. అయితే గసుంటి జగనన్న గిప్పుడు పువ్వు పార్టీకి పెద్ద శాఖే ఇయ్యబోతున్నాడట. మోడీ అమిత్ షా సారు ఎప్పుడు అనుకోనుండరు గిట్ల అవుతుందని. ఏపీల సైకిల్ పార్టీ సర్కారు ఉన్నప్పటికంటే పువ్వు పార్టీ పెద్ద లీడర్లు పంకపార్టీ సర్కార్తోనే ఎక్కువ దోస్తాన్ చేసిర్రు. వీళ్ళు వాళ్ళనేమనలే, వాళ్ళు వీళ్ళనేమనలే. తెలంగాణలో కేసీఆర్ సార్ తోటి ఎంత మంచిగున్నాడో సెంట్రల్ మోడీ సార్ తోటి కూడా గంతే మంచిగున్నాడు జగనన్న. బాబు సార్ మీద గరమైనట్టు ఏ ఒక్క దినం కూడా పువ్వు పార్టీ మీద గరం గాలే జగనన్న. అట్లనే ఈడ తెలంగాణలో కేసీఆర్ సారు సెంట్రల్ సర్కార్ మీద గరమైనట్టు జగనన్న అయితే ఏ ఒక్కనాడు కూడా పన్నెత్తి మాటనలే సెంట్రల్ సర్కార్ను. మరిగా ఎందుకు అనంటే వాళ్ళతోటి జగనన్నకు అంత మంచి దోస్తానున్నది అని అంటారు చాలా మంది. మరిగిప్పుడు గా దోస్తాన్ ఏమైందో, ఎందుకు ఇడిపోయిందో గాని పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కలల కూడా ఊహించని షాకియబోతున్నాడట జగనన్న. మొదటికెంచి పువ్వు పార్టీకి సపోర్ట్ ఇచ్చుకుంటా ఒక్క మాట కూడా అనుకుంటుంటే గీ ఎలక్షన్ల పువ్వు పార్టీ పెద్ద మోసమే చేసింది అని ఫీల్ అవుతున్నాడట జగనన్న. మోడీ సారు బాబు సార్ తోటి కలుషుడే జగనన్న మంటకు అసలు కారణమట. తిట్టుకొని కొట్టుకొని ఫైనల్ గా మీరు జబ్బ రాసుకుంటా జానీ జానీ ఎస్ పప్ప అని పద్యాలు వాడుకుంటుంటే నేను చూసుకుంటా కూసోవలన అని గరం మీదున్నాడట జగనన్న. గందుకే సెంట్రల్ పువ్వు పార్టీకి కాకుండా ఇండియా కూటమికి సపోర్ట్ ఇద్దామనుకుంటున్నాడట. గీ ఎలక్షన్ల ఇండియా కూటమి అధికారానికి దగ్గరకచ్చి మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోతే ఖచ్చితంగా పంకపార్టీకెంచి మద్దతుంటది అని వస్తున్నది టాకు. అంటే చెల్లె షర్మిలక్క లెక్క అన్న జగనన్న కూడా చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తాడన్నట్టు.
మోడీ సారు బాబు సార్ తోటి కలిసినా పవన్ సార్ కు పిలిచి పదవిచ్చినా జగనన్న ఖచ్చితంగా పువ్వు పార్టీ దిక్కే ఉంటాడు. ఎందుకంటే చెయ్యి పార్టీ అరిగోస పుచ్చుకుంటనే కదా సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. గసుంటిది మళ్ళా చెయ్యి పార్టీ కూటమికి ఎట్లా సపోర్ట్ ఇస్తాడు అని కొందరు అంటున్నారు గాని రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. జగనన్నకు కావాల్సింది సెంట్రల్ లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి దోస్తి. మోడీ సారో సోనియా మేడమో కాదు, రాజకీయాలంటేనే పదవులతోటి దోస్తి కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు. మరి చూడాలే నిజంగా జగనన్న మోడీ సారుకు పెద్ద షాక్ ఇత్తడో లేదో. తాగి బండి నడపకుండ్రి, బండ్ల మీద ముగ్గురు పోకుండ్రి. ఎంత ఆగమున్నా రువ్వడి మీద అసలే పోవద్దు. సిగ్నల్లను చూసుకోండ్రి, రాంగ్ రూట్ల రాకుండ్రి. సీటు బెల్ట్ హెల్మెట్ పెట్టుకోండ్రి. ఇగో గిట్ల పోలీసోళ్ళు ఎప్పటికీ మొత్తుకుంటూనే ఉంటారు కానీ ఇంటేనా ఈనరు. గిప్పుడు చూడుండ్రి పోలీసోళ్ళు ఎసుంటి రూల్స్ పెట్టిర్రో. జూన్ 1వ తారీఖుంచి కొత్త రూల్స్ పెడుతున్నారట ట్రాఫిక్ పోలీసోళ్ళు. గా రూల్స్ చూస్తేనైతే ఎండలు కొట్టకుంటేనే వడదెబ్బ దాకేటట్టున్నది. 18 ఏండ్లు నిండని పోరగాన్లు బండి నడిపి దొరికితే 25,000 ఫైన్ ఎత్తారట. ఇన్నరా 25,000 రూపాయలు. కొందరికి ఇది ఒక్క నెల జీతం అన్నట్టు. 10వ తరగతి అయిపోగానే బండి కొనిచ్చి కాలేజీలకు పంపే అయ్యవ్వలు మైనర్ పోరగాళ్లకు బండ్లిచ్చిగా 25,000 ఊడప్ప చేసుకుంటారా? లేకపోతే వద్దురా బిడ్డ అని పోరన్కి బండియకుండా జాగ్రత్త పడతారా చూసుకోండ్రి. లైసెన్స్ లేకుండా దొరికిన మైనర్లకు 25 ఏండ్ల వయసు వచ్చేదాకా లైసెన్స్ కూడా ఇయ్యరట. బుర్బురని బగ్గ రువ్వడి మీద పోతే నా దిక్కే అందరు చూస్తారు, నేనో పెద్ద రైడర్ అనిపించుకుంటా అని బండి నడుపుట్ల పెద్ద మోతెవరి అని ఫీల్ అయ్యేటోళ్ళకు కూడా షాక్ ఇచ్చిర్రు పోలీసోళ్ళు. బగ్గ రువ్వడి మీద పోయి ర్యాష్ డ్రైవింగ్ గనక చేస్తే 2,000 రూపాయల దాంకేస్తారట ఫైను. అట్లనే లైసెన్స్ లేకుండా బండి నడిపితే 500 రూపాయల ఫైన్ పడుతుందట. హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోకుంటే 100 రూపాయలేనట జరిమానా. మరి గివ్వెందుకు తక్కువ పెట్టిండ్రో గాని ఇంకా గివ్విట్తో పాటు ఇంకొన్ని కొత్త రూల్స్ కూడా తెచ్చిర్రు. ఆర్టీఓ ఆఫీస్ పోకుండానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చట. సర్కారోళ్ళ గుర్తింపు ఉన్న డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల డ్రైవింగ్ టెస్ట్ కు పోవచ్చట. వాళ్ళిచ్చిన సర్టిఫికెట్ పట్టుకొని ఆర్టీఓ ఆఫీస్ లో లైసెన్స్ తీసుకోవచ్చట. ఎన్ని చలాన్లేసుకున్నా ఎంత ఫైన్లు పెంచుకున్నా ఎన్ని రూల్స్ పెట్టినా మళ్ళా ట్రాఫిక్ వాళ్ళే ఆఫర్లు పెడతారు. చలాన్లు కట్టుకోండ్రి అని బుద్రకిస్తారు. ఇక జనాలకు భయం ఉండాలంటే ఎట్లుంటది? ఆమ్దాని కోసం ఫైన్లేసి అటెన్కాల ఆఫర్లు పెట్టుడు కాకుండా ఇంకేదన్నా మంచి ఆలోచన చెయ్యుండ్రి అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయమ్మా. ఈ ఎండలకెట్టన బయటికి వెళ్ళాలంటేనే మస్తు భయం అవుతున్నది. సరే ఈ ముచ్చట అటు ఉంచితే మా తాత ముచ్చటేందో అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అవ్వ కొడుక, అరే మీకు న్యాయం ఉండదురా. ముసలాన్ని కూడా చూడకుండా నూకేస్తారా, తోటి రైతులను కూడా చూడకుండా కింద పడేసి తొక్కుతారా. మీ చేతులకు జట్టలు బుట్ట. అబ్బా గింత కొట్టుడు నా ముసలి కూడా నన్ను ఎన్నడు కొట్టలే కానీ గింత అన్యాలం ఉంటాదిరా. అరే ఏమైంది తాత? ముక్కు మూతి కౌలిపోయింది, బనీనంతా ఏడికాడికి పేల్కలు చెనిగింది. ఎవరితోనన్నా పంచాలు పెట్టుకున్నావా లేకుంటే ఏమన్నా తాగి పడ్డావే? ఇదో నాకేమన్నా అయిందంటే చాలు ఎవరితో పంచాయతీ పెట్టుకున్నావు, ఏడదాగి పడ్డావు, గివ్వే ముచ్చట్లు అడుగుతాంటది. దీని కళ్ళను కాకులు గద్దలు పొడుచుక తిన. దీన్ని ఎప్పుడైతే ఆ కుర్చీల నుంచి లేటలో కొడతారో అప్పుడే దీని పీడ ఇరగడైతుంది నాకు. నీ కండ్ల కంపగొట్ట ముసలోడా, నేనేమన్నా నా కుర్చీ మీద పడి ఏడుస్తున్నావు చెప్పు? అరే గన్ని దెబ్బలు తిన్నావు ఎందుకే అని అడుగుడు తప్ప చెప్పు. అడిగేదానికి ఒక పద్ధతి ఒక తరీక అనేది ఉంటుంది. ఎక్కడైనా నవ్వు పడితే తాత మరి గని గనం దెబ్బలు దాకినాయి, ఎవరన్నా గొచ్చిర్రా లేకుంటే ఏమన్నా జారిపడ్డావా అని అడుగుతారా? తాగినవా తన్నుకున్నారా అని అడుగుతారే. అది కదా అక్కడానా అసలు నీ మంచి చెడులు అడుగుడే నాది బుద్ధి తక్కువ గాని ఇంతకేమైందో అసలు ముచ్చటనా చెప్పు. విత్తనాల కోసానికి పోయినా అక్కడ లైన్లో నిలబడితే అందరం ఆకం అటు నూకేసుకున్నాడు ఇటు నూకేసుకున్నాడు చేయబట్టి ఇసంటి దెబ్బలు దాకినాయి. అరే విత్తనాల కాడ నూకేసుకుంటూ దెబ్బలు దాకుడు ఎక్కడదే? అందరికి మంచిగానే దొరుకుతున్నాయి కదా. గిసంటి గల్వ దాటని ముచ్చట్లు మాట్లాడకే అలక తక్కువ. బయటకు వచ్చి చూస్తే వెళ్తుంది మా రైతుల బాధ ఏంది అనేది. కాలం నడి నెత్తి మీదకి వచ్చింది, ఇత్తుకునేదానికి ఇత్తు కూడా దొరుకుతలేదు బయట. ఎరికేనా నీకు? అరే సర్కారేమో రైతులకు సరిపడే విత్తనాలు స్టాక్ ఉంచినామంటున్నది, నువ్వేమో విత్తనాల కాడ
ఏది నిజం ఏది అబద్ధం? మరి సర్కారు చెప్పేటి జూట మాటలో లేకపోతే ఆ దుకాణ పొల్లు ఏమన్నా బచ్చబాజీ కథలు వాడతాలో తెలుస్తలేదు కానీ ఎక్కడ చూసినా కూడా విత్తనాల కోసానికి కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి ఉంటారు మా రైతన్నలు. ఎరికేనా దుకాణాల ముంగట? అరే మరి ఈ ఎర్ర టెండల తిన్నదరక మా రైతన్నలు లైన్లు కట్టి నిలబడతారా? ఇక చెప్పు నువ్వే. అయితే ఇది ఏ పాటో దళార్లు ఆడుతున్న నాటకమే ఉన్నట్టున్నది. విత్తనాల కొరతను సృష్టించి వాటిని మళ్ళా బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్ముకుందామని చూస్తున్నారు కావచ్చు. గది అసలు కథ. ఈ దళారుగాళ్ళు ఇసొంటి బయటబాజీ కథలు పడతా అంటే మరి ఈ వ్యవసాయం ఆఫీసర్లు ఏం చేస్తారు కావచ్చు చెప్పు. ప్రతి ఏడాది ఏ ప్రాంతం రైతులు ఎసొంటి విత్తనాలు వేసుకుంటారు, వాళ్ళకు ఎన్ని విత్తనాలు అవసరం పడతాయి అనేది ఓ లెక్క పత్రం అనేది వాళ్ళ దగ్గర ఉంటుందా ఉండదా చెప్పు. మరి అసొంటప్పుడు అన్ని తీరుల ఏర్పాట్లు చేయాలనా వద్దా? అవునే, నువ్వన్నది కూడా కరెక్టేనే తాత. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతున్నది అనేది అయితే తెలుస్తలేదు. ప్రతి ఏడాది ఆయిట్ ఊనిందంటే రైతులకు గిదే గోసం ముంగట పడుతుంది. అరే సర్కారు ఇచ్చే సబ్సిడీ విత్తనాలు మంచిగా నమ్మకంగా ఉంటాయి అనుకొని పోయి కొందాం అనుకుంటే ఒక గీ కథ నడుతుంది. సరే అవి దొరకకుంటామే బయటికి పోయి దుకాణాలన్నా కొనుక్కుందాం అనుకుంటే గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అన్నట్టు నకిలీ గాలి దంద నడుతుంది. ఇక మా రైతులం ఏ అయితే దునకాలి ఏం చేయాలి చెప్పు. శనగిత్తులు వేసే కాలం దాచేపోయింది. పెసళ్ళు ఇన్ని జీలుగులన్నీ అలుక్కుందాం అనుకుంటే ఇక దొరకకుంటే ఒక గీ కథ నడుతుంది. ఇక మా రైతుల గోస ఎత్తున్నదో చూడు. ఏమోనే, చేతులు గాలినప్పుడే ఆకులు పట్టుకునే మన సర్కార్ల ఆనవాయితీ ఎప్పుడు పోతుందో అప్పుడే రైతులకు సరిపడా ఇత్తనాలు దొరుకుతాయి. ఎప్పుడు చూడు గిదే తతంగం అంటే ఏ రైతుకైనా కడుపు రగులుతుంది. రగులితే చేసే వ్యవసాయాన్ని విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళం కాదైతే, అన్యాయం జరిగితే ఎదురించి పోరాడేటోళ్ళం కాదైతే. అందుకే కావచ్చు అందరికి అలసైపోతారు మా రైతులు అంటే. సరే సరే, ఇప్పుడు నువ్వు ఏ ఇత్తనాల కోసానికి పోయినవే మరి? పోయినసారి 10,000 రూపాయలు పెట్టి మిరపిత్తులు కొనుక్కొచ్చి నా 20 గుంటల చిలకల మిరప తోట పెడితే దాన్ని ఏరిన కూలీల మందం కూడా రాలేదు. ఇక ఈ ఏడన్నా ఇన్ని శనగిత్తులు వేద్దాం అనుకుంటే అక్కడికి పోతే ఇత్తనాలు దొరకలేదు. ఇక ఏం చేయాలో అర్థమైతే లేదు మరి ఏడు. ఈ విత్తనాలు సరే, వరి గింజలు అలికినవా? మరి కాలం దగ్గరకు వచ్చింది కదా. ఆ వడ్డిత్తులైనా కొనబోదాం అంటే కొరివి, అమ్మబోదాం అంటే అడివి అన్నట్టే ఉన్నదే తల్లి. సర్కారు చెప్పినట్టు సన్న వడ్ల అలకాలను అర్థమైతే లేదు, దిగుబడి ఎక్కువ వస్తుంది కదా అని దొడ్డు వడ్ల అలకాలను అర్థమైతే లేదు. ఏం చేయాలనో దిక్కు దోసకుంటున్నది మా రైతుల పరిస్థితి. ఓర్ని కక్కకుంటా మింగకుంటున్నది కదానే మీ రైతుల పరిస్థితి. ఏం చేయాలమ్మా, కర్మ పాడైపోను. కానీ సర్కారు అయినా ఒక ముచ్చట మంచిగా యాదికి పెట్టుకోవాలి పిల్ల. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడలేదు. అందుకే ఏ సర్కారులైనా రైతును మంచిగా చూసుకునేది ఉంటే, వాళ్ళ చేతిలో 4 పైసలు ఉన్నట్లే ఉంటే ఏ వ్యాపారమైనా కూడా మంచిగా నడుస్తుంది. దేశంలో ఏ వ్యాపారస్తుని దగ్గరనైనా కూడా 4 పైసలు కనబడతాయి. అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. కానీ అధికారుల ముందు చూపు లోపం, సర్కారు సడ్డమాలినతనమే ఇందుకు దారి తీస్తాయి. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే సరే, ఇక నువ్వైతే నీ కడవ వార్తలు చదువుకో. కానీ ఆ కొసవాడ సమ్మాలు కానీ పెళ్ళం నన్ను కావాలనే గుద్దిందో లేకపోతే ఆ లైన్లో అందరికైతే ముంగటున్నా అని వాళ్ళు వీళ్ళు నువ్వుకైతే నా మీద పడ్డదో తెలియదు. కానీ మోసైతోట గుద్దిందే దాని చేతులకు జట్టలు బుట్ట. కానీ ఈ పారి ఇత్తనాల కోసానికి నేను ముసల్దాన్నే పంపిస్తా. దాని నోరికైతేనే ఎవ్వతైనా భయపడుతుంది, ఎవడైనా వణుకుతా. చూసినారులా, పంటలేద్దామంటే ఇత్తనాలు చక్కగా దొరకాయి. పోనీ ఏదో తిప్పల పడి పంట అయితే ఒగోపరి కాలం పగబట్టినట్టే చేస్తుంది. పోనీ అన్ని కష్టాలు పడి పంటను వండితే దానికి గిట్టుబాటు ధర ఉండదు. ఇన్ని కష్టాలను తట్టుకొని రైతులు వ్యవసాయం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని తారీఫ్ చేయాల్సిందే. అయ్యా సర్కారు వాళ్ళు జరా రైతులకు ఏ తిప్పలు కాకుండా చూడుండ్రయ్యా. ఏమో పోన్రి, రైతే రాజు రైతే రాజా నినుడే గాని రైతు పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగానే తయారైతే. పబ్లిక్ ఇక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా చూశారు. ఇక మన తాన ఎండలు కొంచెం తక్కువనే ఉన్నాయి గాని ఉత్తర భారతంలోనైతే ఏకంగా 50 డిగ్రీల మీదనే దంచి కొడుతున్నాయట. ఇక ఇలా ఢిల్లీలున్న ముంగేష్పూర్ కాడనైతే ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పొల్లు చెప్పుకొచ్చిండ్రు. ఇక యూపీలనైతే ఎండల వేడికి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని సబ్ స్టేషన్ల కాడ కూలర్లను పెట్టుకొచ్చిండ్రు ఆడున్న ఆఫీసర్లు. ఎండలు మామూలుగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫార్మర్లు 65 డిగ్రీల 7 మీద ఉంటాయట. ఇక ఇప్పుడు కొట్టే అడ్డగోలు ఎండలకు ఏకంగా 80 డిగ్రీల దాకా గరమై పేలిపోతున్నాయట. అందుకే వాటిని కూలర్లతోని సల్లగా చెయ్యనీకి గీతిరిగా ఉపాయం చేసిండ్రట ఆడున్న ఆఫీసర్లు. ఒక కూలర్లు పెట్టుడే కాదు, కొన్ని జాగల్లనైతే ట్రాన్స్ఫార్మర్ల మీద పైపులతోని నీళ్ళ
నీళ్లను సుతం చల్లుతున్నారట గిట్లా. అంతకు మొదలు మధ్యప్రదేశ్ లో కూడా ట్రాన్స్ఫార్మర్లకు గిట్లనే కూలర్లు పెట్టిండ్రు. ఇండ్లల్లా చల్లగుండాలని కూలర్లు పెట్టుకునుడు చూసినాం గాని ఆఖరుకు ట్రాన్స్ఫార్మర్లు సుతం చల్లగా పడాలని నీళ్లు కొట్టుడు కూలర్లు పెట్టుడు చాలా చిత్రంగానే ఉన్నది పోన్రి ముచ్చట. సినిమాలంటే పాయిరం ఉన్నోళ్లకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది పోన్రి. ఎల్లుండి సినిమా లవర్స్ డే పేరు మీద టాకీసుల్లా 99 రూపాయలకే సినిమా చూడొచ్చని చెప్పుకొచ్చిండ్రు. ఇక దేశం మొత్తం మీదున్న 4000 టాకీసుల్లా 99 రూపాయలకే సినిమా టికెట్ అట. ఏ షో అయినా ఏ భాష అయినా సుతం 99 రూపాయలకే టికెట్ కొనుక్కొని సినిమా చూడొచ్చట. అయితే 2 నెలల సంధి ఎలక్షన్లు ఐపీఎల్ మ్యాచ్లు చేయబట్టి సినిమా చూడనీకి టాకీస్లకు ఎవ్వరు రాలేదని ఇప్పుడు గీ ఆఫర్ ను పెట్టుకొచ్చిండ్రట సినిమా టాకీసోళ్ళు. ఇంకేంది పబ్లిక్ కు ఎల్లుండి పోయి టాకీస్ల కాడ సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేయుండ్రి. ఏమంటున్నాం? ఇక పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నావు? సరే మరి ఉంటా, టాటా.